అందువల్ల ఈ పర్యాటక ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి కొన్ని ప్రాంతాలను సందర్శించేందుకు భారత సర్కార్ కూడా విదేశీ పర్యాటకులను అనుమతించదని స్పష్టం చేసింది. ఇక సరిహద్దు వెంబడ ఇరు దేశాల సైనిక బలగాలు మోహరించి ఉంటాయని తెలిపింది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎప్పుడూ జరిగే ఘర్షణలతోనే, కాకపోతే ఈ మధ్య మనం కూడా చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకలు పేట్రేగిపోతున్నారు, ఉగ్రదాడులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా భారత సర్కార్ అయితే వీటిని చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకోబోతోంది. దేశంలో శాంతి భద్రతలైతే ఖచ్చితంగా ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయి. ఎక్కడా శాంతి భద్రతలకైతే విఘాతం కలగట్లేదనేది ఇక్కడ దేశ ప్రజలకు తెలుసు. కానీ అమెరికా భారత్ను ఎక్కడో చోట మానసికంగా దెబ్బతీయాలని చూస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అంటున్నారు భారత విదేశాంగ శాఖ నిపుణులు. సో ఏది ఏమైనా అగ్రరాజ్యం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో శాంతి భద్రతల విషయంలో భారత్ ఎవరితోనూ చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం అమెరికాకు ఒక సూచన చేయాల్సిన అవసరం ఉంది.